సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్. సో ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్ మనం ఏం మాట్లాడుకున్నాం అని చెప్పేసానంటే కనుక ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కడతామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ట్యాక్స్ కట్టాలంటే అసెస్మెంట్ ఇయర్ లో ఏమేమి చేయాలంటే కనుక we need to compute income and tax liability. We need to calculate or compute income and tax liability. మరి మనం క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ కంప్యూట్ చేసుకున్నాం, దాని ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసుకున్నాం. మనం ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం ట్యాక్స్ పే చేసే ముందు ఏం చేయాలంటే కనుక we need to file the tax liability. ఏం చేయాలి? ట్యాక్స్ లయబిలిటీని పే చేయాలండి. ట్యాక్స్ లయబిలిటీని పే. ఓకే, రైట్. సో ట్యాక్స్ లయబిలిటీని పే చేయాలంటండి. సో ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేస్తూ ఈ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ లో మనం ఏం చేయాలంట? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ చేయాలి, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ చేయాలి. కంప్యూటేషన్ చేస్తుందని ట్యాక్స్ లయబిలిటీ పే చేయాలంటండి. పే చేసిన తర్వాత మనం ఏం చేయాలంట? ఈ పర్టికులర్స్ అన్ని కూడా మనం ఒక ఫామ్ లో మెన్షన్ చేస్తూ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మనం రిటర్న్ లో సబ్మిట్ చేయాలంటే ఏమేమి పర్టికులర్స్ మెన్షన్ చేయాలి? వాట్ ఆర్ ద ఇన్కమ్స్, మీకు ఏమేమి ఇన్కమ్స్ అరైజ్ అయినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి నేమ్ అండ్ ఎస్ఎస్సి ఐడెంటిఫికేషన్, ఎస్ఎస్సి నేమ్ and PAN number and other particulars, other basic particulars. Next, status of the SSC. తర్వాత వాడికి ఇన్కమ్ ఏమేమి రైజ్ అయింది, వాడి ఇన్కమ్స్ ఎలా ఏమేమి ఇన్కమ్స్ అరైజ్ అయినాయి, వాడు ఏ విధమైన ఎగ్జామ్షన్స్ తీసుకుంటున్నాడు, ఓకే, వాడు ఏ విధమైన డిడక్షన్స్ తీసుకుంటున్నాడు, ఓకే, వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి. తర్వాత ఇన్కమ్స్ చూసాము, దాంట్లో ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ చూసాం, టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అందులోకి ఏమేమి వచ్చాయి చూసుకుంటున్నాము. తర్వాత ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఎరవేయం, ఎరవైన తర్వాత ఆ ట్యాక్స్ ని పే చేసిన పర్టికులర్స్, ట్యాక్స్ పేమెంట్ పర్టికులర్స్ అండ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఒక చోట మనం చూపిస్తూ ఇవన్నీ కూడా మనం డిస్క్లోజ్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఫామ్ ఒకటి సబ్మిట్ చేయాలంట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఫామ్ సబ్మిట్ చేయాలంట. ఓకే, రైట్. ఈ ఫామ్ అనేది ఫైల్ చేయడానికి there is due date for filing of return. మనం రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్స్ ఉన్నాయంట. ఆ డ్యూ డేట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఓకే, సో ఇప్పటి నుంచో మనం చూస్తున్నాము సెక్షన్ 139(1) అనే సబ్ సెక్షన్ డ్యూ డేట్స్ ని మనకు మెన్షన్ చేస్తుంది ఫర్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి. when you are liable for the tax audit 30th September. okay, so when you are liable for the transfer pricing కి లైబుల్ అయితే కనుక అప్పుడు మీరు 30th November. అదే నార్మల్ అనుకుంటే కనుక వీటి ఏమి అట్రాక్ట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందండి, అక్కడ 31st July అని చెప్పేసి చెప్తున్నారు. సెక్షన్ 139 సబ్ సెక్షన్ 1 లో మనకి డ్యూ డేట్స్ మనకి చెప్పారు. ఓకే, ఆ డ్యూ డేట్స్ ఎలా చెప్పారంటే ఇఫ్ when you are liable for tax audit September 30th.
when you are liable for transfer pricing, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లైబుల్ అయితే కనుక 30th నవంబర్. ఓకే, ఎనీ అదర్ కేస్ ఎనీ అదర్ కేస్ 31st జూలై. ఓకే, ఇలా మనం డ్యూ డేట్స్ అనేవి ప్రీవియస్ గా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సార్ ఒకవేళ 139 డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది సార్? నాన్ కంప్లైన్స్ may lead to 234A interest and 234F late fee. ఈ రెండింటి గురించి మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. 234A ఇంట్రెస్ట్ పడుతుందంటే, అలాగే యాజ్ వెల్ as 234F అనే లేట్ ఫీ పెనాల్టీ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఉందంటండి. ఓకే రైట్, ఇదన్నీ కూడా డ్యూ డేట్ ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే రైట్. నెక్స్ట్, హూ షుడ్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ చూద్దాం. దానికంటే ముందు ఒకసారి చిన్న బేసిక్ పాయింట్ చూద్దామండి. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, రిటర్న్ అండ్ డ్యూ డేట్స్. 139(1) లో ఎవరెవరు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి అండ్ డ్యూ డేట్స్ ఏంటి? 139(1)A ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్ బై ఎంప్లాయర్స్ ఫైల్ చేసే విధంగా ఇలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ గురించి కూడా మనం చూద్దాం. దాంట్లో స్టార్టింగ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 139 subsection 1. According to section 139(1), a person shall furnish the return of income subject to the following conditions. ఏంటంటే కంపెనీ ఆర్ ఫర్మ్, కంపెనీ గానీ ఫర్మ్ గానీ అయితే కనుక irrespective of the amount of income or loss, అంటే కంపల్సరీగా వాళ్ళు ఏం చేయాలి? రిటర్న్ అనేది ఫైల్ చేసి తీరాలంట. ఎవరంటండి? కంపెనీ ఆర్ ఫర్మ్, కంపెనీ గానీ ఫర్మ్ గానీ. కంపెనీ కానీ ఫర్మ్ కానీ అంటే irrespective of their amount of income or loss. సో ఫర్మ్ కానీ కంపెనీ కానీ అయినట్లయితే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి సార్. ఎస్, ఖచ్చితంగా ఫైల్ చేయాలంటే. లోకల్ అథారిటీ, if it income exceeds maximum amount which is not chargeable to income tax అని చెప్పేసి అని అంటున్నాడండి. లోకల్ అథారిటీ కూడా రిటర్న్ ఫైల్ చేయాలంటే లోకల్ అథారిటీ కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు if the income exceeds maximum amount which is not chargeable to income tax అంటున్నాడండి. If the income exceeds maximum amount which is not chargeable to tax కనుక దాటినట్లయితే నెక్స్ట్, ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ 1 and 2 above, individual, AOP, firm, HUF, LLP, etc. If the total income or total income of any person in respect of which he is accessible to tax during the previous year exceeds the maximum amount which is not chargeable to tax before giving effect to any exemptions under section 54 in respect of capital gains and deduction under chapter 6A అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే in any other case, అంట ఇప్పుడు మనం ఫైల్ చేయాలంట మన టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎప్పుడంట చాప్టర్ 6A డిడక్షన్స్. మరి బిఫోర్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసానంటే ఏమవుతుందండి? టోటల్ ఇన్కమ్ బిఫోర్ టోటల్ ఇన్కమ్ అంటే నెట్ టోటల్ ఇన్కమ్ కింద తీసుకోమని చెప్పానండి. కానీ బిఫోర్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసానంటే ఏం తీసుకోవాలండి? ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ చాప్టర్ 6A అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుందండి. ఓకే,
నెట్ టోటల్ ఇన్కమ్ కి చాప్టర్ 6 డిడక్షన్స్ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఎందుకంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి అక్కడ ఈ చాప్టర్ ఇక్కడ చాప్టర్ 6 తీసేస్తే ఏమొస్తుంది, నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నెట్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దీంట్లోంచి ఇక్కడ ఏం చేస్తున్నారు, చాప్టర్ 6 డిడక్షన్స్ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. సో నెట్ టోటల్ ఇన్కమ్ కి బిఫోర్ చాప్టర్ 6 అన్నాడు కాబట్టి దాని అర్థం ఏంటి, దిస్ ఇస్ టోటల్ బికాస్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటున్నట్టు. ఓకే రైట్. అండ్ ఎనీ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. అలా వచ్చిన గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి ప్లస్ ఏం చేయమంటున్నాడండి, 54 అనే సెక్షన్ లో క్లెయిమ్ చేసిన సెక్షన్ 54 లో క్లెయిమ్ చేసిన క్యాపిటల్ ఇక్కడ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ ని యాడ్ చేయమంటున్నాడండి. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి ప్లస్ సెక్షన్ 54 లో ఎగ్జంప్షన్స్ ఏవైతే క్లెయిమ్ చేసామో ఆ ఎగ్జంప్షన్స్ మనం ఏం చేయమంటున్నాడండి, యాడ్ చేయమంటున్నాడండి. ఓకే, సో అంటే నెట్ టోటల్ ఇన్కమ్ దగ్గర మనం ఏమేం చేయమంటున్నాడండి, ఇక్కడ బిఫోర్ నెట్ టోటల్ ఇన్కమ్ కి చాప్టర్ 6 డిడక్షన్స్ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి ఇక్కడ ప్లస్ సెక్షన్ 54 రెస్ట్రిక్షన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, సో 54 లో డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యాడ్ చేసేయాలంటండి. అప్పుడు మనకి ఏమొస్తుందండి, సో హూ ఆర్ ద ఇక్కడ పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పేయింగ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయాలనే దానికి క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం దాటి ఉండాలంటే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఈస్ అసెసిబుల్ టు ట్యాక్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సీడ్స్ ద maximum amount which is not chargeable to tax before giving effect to chapter 60 deductions and 54 deductions. రెండు ఇవ్వడానికి అంటే ముందు మనకి ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ ని కంపేర్ చేయాలంటే దేంతో, ఇన్కమ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూతో కంపేర్ చేయాలంటండి. ఓకే, అప్పుడు అది బేసిక్ గా ఒకటి మనకి ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ కనుక వాల్యూ దాటింది అనుకుంటే కనుక we need to file the income tax return ఫైల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. కంపెనీకి ఫర్మ్ కి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయా, లేదు. ఒకసారి కనుక అది లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చిన ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి. లోకల్ అథారిటీకి వాళ్ళు కూడా ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ దాటితేనే రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఇంకెనీ అదర్ పర్సన్ అనుకుంటే కనుక ఒక వాల్యూ చెప్తున్నాడు అంటే వాల్యూ అరే బాబు అంటున్నాడు, వాల్యూ ఏంటంటే కనుక నెట్ టోటల్ ఇన్కమ్ అని తీసుకుని దానికి చాప్టర్ 60 డిడక్షన్స్ యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుందండి. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి ఏం చేయాలి, 54 సెక్షన్ 54 లో డిడక్షన్స్ అయినా క్లెయిమ్ చేస్తే కనుక ఆ డిడక్షన్స్ మనం మైనస్ చేయాలంటండి. సారీ, ఆ డిడక్షన్స్ కూడా యాడ్ చేయాలంటే, ఎందుకంటే బిఫోర్ గివింగ్ ఎఫెక్ట్ అన్నాడు కాబట్టి ఆ చాప్టర్ 60 డిడక్షన్స్ ప్లస్ 54 డిడక్షన్స్ రెండు ఇక్కడ చేయాలి. సో అప్పుడు మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అంటే ఎక్కువ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే we need to file our income tax return ఫైల్ చేయాల్సిన లయబిలిటీ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఓకే రైట్. నెక్స్ట్ mandatory filing of the return of income in certain cases. Mandatory filing of the return of income in certain cases. సో వీళ్ళు కంపల్సరీగా మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిన రిటర్న్ ఫైల్ చేయాల్సిన ఎస్ఎస్సీస్ కొంతమంది చెప్తున్నారంటే లిస్ట్, అది పేజ్ నెంబర్ 430 లో అక్కడ చూడండి అమ్మా చెప్తున్నాడు. ఓకే చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ షల్ బి ఫర్నిష్డ్ మ్యాండేటరీలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్. ఇప్పటి వరకు మ్యాండేషన్ ఎలా చెప్పారండి, ఇక్కడ ఇన్కమ్ అని బేస్ చేసుకుని చెప్పారు. కంపెనీ ఆర్ ఫర్మ్ అయితే కంపల్సరీ ఫైల్ చేయాలి. లోకల్ అథారిటీ అయితే కనుక నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ అనుకున్నాం. ఇన్ ఎనీ అదర్ కేసు అనుకుంటే కనుక ఇక్కడ చాప్టర్ 6 డిడక్షన్స్ కి ముందు ఉన్న టోటల్ ఇన్కమ్ అంటున్నాడు, అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. దానికి 54 ఎగ్జంప్షన్స్ అయినా క్లెయిమ్ చేస్తే కనుక దాన్ని యాడ్ చేసామంటున్నాడు. ఆ వాల్యూ తీసుకుని అది కనుక చాప్టర్ మనకి ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ కంటే ఎక్కువ ఉన్నది అంటే కనుక అక్కడ మనం ఏం చేయాలంటే we have to file the income tax return ఫైల్ చేయాలంటే. వీళ్ళు కాకుండా ఇన్కమ్ తో సంబంధం లేకుండా, ఇప్పుడు ఇన్కమ్ తో సంబంధంగా మనం చూసామండి, ఇన్కమ్ తో సంబంధం లేకుండా కొంతమంది పర్సన్స్ రిటర్న్ ఫైల్ చేయాలంట. మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్
ఎవరు అని చెప్పేసానంటే పర్సన్ హోల్డింగ్ అసెట్స్ అవుట్ సైడ్ ఇండియా. మీకు కనుక ఇండియాలో అసెట్స్ ఉన్నాయంటే కనుక అవుట్ సైడ్ ఇండియాలో అసెట్స్ ఉన్నాయంటే కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే రిటర్న్ ఫైల్ చేయాలంటే ఎవరో చూద్దాం. ఎనీ పర్సన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ బీయింగ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా within the meaning of the section 66 who is not required to furnish return of income under 139(1) and who is at the time of during the previous year ఇక్కడ ఏంటంటే mandatory filing of the cases అండి. సో mandatory filing of the return of income లో ఫస్ట్ ఎవరంటే పర్సన్ హోల్డింగ్ assets outside India. ఎవరి గురించి చెప్పినాడండి? ఫస్ట్ ఇండివిజువల్ ఆర్ రెసిడెంట్ హెచ్ఎఫ్ దట్ టు రెసిడెంట్ so individual or HF being resident, ordinary resident in India within the meaning of section 66 who is not required to furnish return of income under section 139(1). వాడు 139(1) ప్రకారం చూసుకుంటే 139(1) ప్రకారం చూసుకుంటే not required to file. సో వాళ్ళు నార్మల్ గా ఏంటంటే 139(1) ప్రకారం నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంట. కానీ హోల్డ్స్ ఏ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఆర్ అదర్వైజ్ ఎనీ ఇంట్రెస్ట్ located outside India, sorry, any asset located outside India or his signing authority in any account located outside India అని చెప్పేసి అంటున్నాడండి. ఎవరికైనా సరే బెనిఫిషియల్ ఓనర్షిప్ అనేది ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఉంటే కనుక వాడు మ్యాండేటరీగా రిటర్న్ ఫైల్ చేసిన ఆబ్లిగేషన్ అంటారు. In a beneficiary of any asset located outside India shall furnish on or before the due date a return in respect of income or loss for the previous year in such a form and verified in such a manner and setting forth such other particulars as the case may be prescribed అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సో ఇక్కడ బెనిఫిషియరీ ఇంట్రెస్ట్ అసెట్ అయినా బెనిఫిషియరీగా ఉంటే గనక ఇప్పుడు వీడు హోల్డింగ్ లో పెట్టి వేరే వాడిని బెనిఫిషియరీగా పెట్టినా వీడు బెనిఫిషియరీగా పొజిషన్ లో ఉన్నా సరే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ఈజ్ ఏ బెనిఫిషియరీ ఆఫ్ ది అసెట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అసెట్ ఇన్ ఎనీ ఇంట్రెస్ట్ located outside India shall furnish on or before the due date a return in respect of his income or loss for the previous year in such a form and verified in such a manner and setting forth such other particulars as may be prescribed అని చెప్పేసి అంటున్నాడండి. ప్రిస్క్రైబ్ చేసిన ఇవి ఖచ్చితంగా ఆ రిటర్న్ లో చూపించాలి అని చెప్పేసి అంటున్నాడు. However, in case of individual being beneficiary of the asset located outside India, return of income shall not be necessary in case where the income of any arising from the such asset is includable in the income of the beneficial owner. So income of the beneficial owner can include చేయగలిగితే చూడండి. However, in case of individual being a beneficiary of the asset including any financial interest in any entity located outside India, return of income shall not be necessary in case where income of any person arising from such asset is includable in the income of the beneficial owner. Beneficial owner దగ్గర ఇంక్లూడ్ చేస్తారు అనుకుంటేనే అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పర్సన్ హూ ఫుల్ఫిల్ సర్టెన్ కండిషన్స్ అంటున్నాడండి. ఎనీ పర్సన్ అదర్ దాన్ ది కంపెనీ ఆర్ ఫర్మ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) is required to file the return of income if during the previous years of such a person has deposited an amount or aggregate amounts to exceeding 1 crore in one or more of the current accounts maintained with the banking company or a cooperative bank, has incurred expenditure of an aggregate of amount exceeding 2 lakhs himself in any for any other for travel to a foreign country, has incurred expenditure of the amount aggregating amounts to exceeding 1 lakh towards the consumption of electricity or fulfills such other prescribed conditions
ఈ కండిషన్స్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేయాలంటే మ్యాండేటరీగా ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఒక్కసారి చూడండి అమ్మా. సో ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయాలి అండ్ మ్యాండేటరీగా ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయాలి అనేది మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ డ్యూ డేట్స్ చూడండి అమ్మా. డ్యూ డేట్స్ ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాము. డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏమని చెప్తున్నాడంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ షల్ బి ఫర్నిష్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ స్టిపులేటెడ్. ఏమంటున్నాడు? ఎన్ఎస్ఎస్సి రిక్వైర్డ్ టు ఫర్నిష్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ కనుక అక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ కనుక మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తే కనుక అక్కడ ఏమంటున్నాడండి 30th నవంబర్ అంట. అదే కంపెనీ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయింది అంటే కనుక కంపెనీ కానీ లేకపోతే ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ కంపెనీ అనుకుంటే కనుక వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే, మా కంపెనీ అయితే కనుక కంపెనీ కానీ ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, కంపెనీ కానీ లేకపోతే ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ ది కంపెనీ హూస్ అకౌంట్స్ ఆర్ ఆడిటెడ్ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే కనుక అప్పుడు 30th సెప్టెంబర్ అంటండి. ఇన్ ఎనీ అదర్ కేస్ 31st జూలై. ఓకే, కంపెనీ ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అయినా అవ్వకపోయినా సరే కంపల్సరీ ఏంటంటే సెప్టెంబరే. సో కంపెనీ కాకుండా మిగతా అసెసరీస్ ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అయితే 30th సెప్టెంబర్. ఎనీ అదర్ కేసు అనుకుంటే కనుక 31st జూలై అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. రైట్. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 432 కి రండి అమ్మా. 432 లో చెప్తున్నారు చూడండి, ఫైలింగ్ ఆఫ్ ది బల్క్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది సాలరీడ్ ఎంప్లాయీస్ బై ది ఎంప్లాయర్ అని అంటున్నాడండి. ఇప్పుడు ఎక్కువ మంది నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం గురించి చూస్తే కనుక వాళ్ళ రిటర్న్స్ అన్ని కూడా ఎంప్లాయరే ఫైల్ చేసేసి అంటాడు. నార్మల్ గా మనం రిటర్న్ అనేది మనం ఫైల్ చేయాలా ఎంప్లాయర్ ఫైల్ చేయాలా అంటే ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక ఎంప్లాయర్ కి ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారంటండి. ఎంప్లాయర్ కి ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ అండర్ సెక్షన్ 139 1A ప్రకారం మనం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ఆప్షన్ అనేది ఎంప్లాయర్ కి ఇచ్చారంటండి. సార్ ఎలా ఫైల్ చేస్తారు సార్, ఎందుకు ఫైల్ చేస్తారు సార్? చూడండి, ఇప్పుడు ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడండి, ఎంప్లాయీకి ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో అది అదర్ ఇన్కమ్స్ అన్ని కలిపి ఇన్కమ్స్ అన్నిటి మీద కలిపి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ అంతటిని కూడా 192 అనే సెక్షన్ ప్రకారం ఏం చేస్తున్నాడండి, డిడక్ట్ చేస్తున్నాడు. ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో, ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వస్తున్న ఆ ట్యాక్స్ మొత్తం మీద డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ ఎక్కడ పెట్టారండి, సెక్షన్ 192 లో డిడక్షన్ అనేది చేయాలి. ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో అంతా కూడా డిడక్ట్ చేయాల్సిన అవసరం ఎంప్లాయర్ కి పెట్టారండి. అదే చేత్తో ఇంకా ఫర్దర్ గా ఇంకా అదే ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీకి ఇదే ఇన్కమ్ మొత్తం అన్ని పర్టికులర్స్ ఎంప్లాయర్ కి ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా వేరే ఇన్కమ్ లేదనుకోండి, ఇదే ట్యాక్స్ డిడక్షన్ ఫైనల్ అనుకోండి, అప్పుడు ఎంప్లాయీ ఏం చేయొచ్చంట, ఎంప్లాయర్ ని ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ కూడా చేసామని చెప్పేసి అడగచ్చంట. సార్ మీరే రిటర్న్ కూడా ఫైల్ చేసేయండి మా అందరిది కూడా, మాకు వేరే ఇన్కమ్స్ ఏమీ లేవు, ఇక్కడ వచ్చే ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్స్ ఏమీ లేవు అని చెప్పేసి మనం అడగచ్చంట. సో అడిగితే ఎంప్లాయర్ ఫైల్ చేయొచ్చా? ఎస్ ఫైల్ చేయొచ్చంట. సార్ ఒకవేళ ఎంప్లాయర్ కనుక ఫైల్ చేయకపోతే మనం ఫైల్ చేసుకోవాలా సార్? ఎస్ మనం ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది. ఇఫ్ యు ఆర్ లయబుల్ ఫర్ ది మనకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఓకే సార్, రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఎడిషనల్ ఇన్కమ్ చూపించి ఎడిషనల్ ట్యాక్స్ కట్టుకోవచ్చండి ఎంప్లాయీ? ఎస్ కట్టుకోవచ్చు అంటండి. ఓకే, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయని ఇన్కమ్ కూడా ఇక్కడ చూపించి ట్యాక్స్ కట్టుకోవచ్చా సార్? ఎస్ ఇక్కడ చూపించి ట్యాక్స్ కట్టుకుని ఫైల్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ తన సొంతంగా ఫైల్ చేసుకోవచ్చు, లేదా ఎంప్లాయర్ ని ఫైల్ చేయమని చెప్పేసి అడగచ్చు. నా పర్టికులర్స్ అన్ని గేమ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి నా రిటర్న్ ఫైల్ చేసి ఇచ్చేయండి అని చెప్పేసి మనం అడగచ్చు అంటారు. ఓకే, నెక్స్ట్ ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ త్రూ కంప్యూటర్ రీడబుల్ మీడియా అంటే ఎలక్ట్రానికల్ అండి. ఎలక్ట్రానికల్ గా మనం ఫైల్ చేయాల్సింది ఎప్పుడు అని చెప్పేసానంటే, in order to achieve voluminous paperless filing of the returns, section 139 1B enables an assessee to file the return of income computer readable format without any interference with the tax department. It provides an option to a person, corporate and non-corporate, required to furnish the tax return in a computer readable format. Computer readable format లో చేయమంటున్నాడండి.
in the manner as specified by the CPDT, such as floppy disk, magnetic tape, and CD-ROM in another computable media, including online filing. So online filing కూడా చేసుకోవచ్చంట అని చేసుకునే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంట 139(1)B లో. కానీ ఎవరెవరు మ్యాండేటరీగా ఆన్లైన్ లో ఫైల్ చేయాలని చెప్పేసానంటే సబ్జెక్ట్ satisfaction of certain conditions, in some cases furnishing of the return through computer readable media has been made mandatorily. For example, all the company SSCs and any other SSC who are subject to audit under section 144AB of the Income Tax Act, every individual or HUF whose total income exceeds the specified sum and no refunds are claimed in the return for the relevant previous year, etc., shall furnish the return only by way of కంప్యూటర్ రీడబుల్ ఫార్మాట్ లో మాత్రమే ఫైల్ చేయాల్సిన కేసెస్ చెప్పారంటే. ఓకే, రైట్. In respect of cases not specifically covered, it is optional to the SSC to file the return of income electronically or in any paper form. Return filed on such a computer readable format shall be deemed to be the return filed under section 139(1) అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఎలక్ట్రానికల్ గా ఫైల్ చేసినా సరే దాన్ని 139(1) లో డ్యూ డేట్ లో ఫైల్ చేసినట్టుగానే భావిస్తారని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ట్యాక్స్ ఆడిట్ కి ఎవరైతే లైబుల్ అవుతారో వాళ్ళు అండ్ కంపెనీస్ ఖచ్చితంగా ఏం చేయాలంటే అండి, మ్యాండేటరీగా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఈ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్ అనేది చేయాలి, ఆన్లైన్ ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సో దిస్ ఈస్ అండర్ సెక్షన్ 139(1)B who are required to file the returns online. ఓకే, సో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం ఫైల్ చేయాల్సిన కేసెస్ గురించి చెప్తున్నాడు అండి. రైట్, సో ఇక్కడతో ఆపుదామమ్మా. ఇక్కడ నుంచి మిగిలినవి ఇంకా లాస్ట్ రిటర్న్స్ అని, బిలేటెడ్ రిటర్న్స్ అని, ఇంకా కొన్ని చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దట్ we will complete in the next class. నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం అమ్మా. ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి.